హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ప్రేరణ సైకోతనం ముందు వస్తుంది, ఇంకా ముందు ముందు సాగుతూనే ఉంది. నిన్న విష్ణుప్రియతో అయిపోయింది, తర్వాత గౌతమ్తో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా గౌతమ్తో స్టార్ట్ అండి. ఏంటి కస్టర్డ్ యాపిల్ కోసం ఇంత సైకోతనమా? నెక్స్ట్ దీని ముఖానికి ఎప్పుడు కస్టర్డ్ యాపిల్ చూడలేదా ఏంటి? ఇంత కరువు కొట్టుకుపోతుందా ఏంటి? ఆలు అంటది, పన్నీర్ అంటది, ఇప్పుడు ఎగ్ అంటది, అన్నీ ఇంత తిండిపోతావా? ఇంత తిండికి వేరే వాళ్ళు ఇంతలా బ్యాడ్ చేయొచ్చా? పాపం మొత్తం మళ్ళీ గౌతమ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అసలనే తన శ్రద్ధ 3.0. ఈడు ఊరికనే ఉంటాడా? కానీ కడిగే తినాలి, చెయ్యాలి అని ఇలా నోటి మాటతో మాట్లాడుతుంది. అసలు చీఫ్ అంటే అంత పెత్తనం చలాయించే పొజిషన్. అందంగా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇప్పుడు వరకు హౌస్లో ఉండి ఎలాగున్నావో ఇప్పుడు చీఫ్ అయిన తర్వాత ఎంత సైకోలాగా ప్రవర్తిస్తున్నావు. అటు సైడ్ విష్ణుప్రియది కానీ గౌతమ్ది కానీ తప్పో కరెక్టో తర్వాత నీ ప్రవర్తనలో మాత్రం చాలా తేడా వచ్చేసింది. అదేనండి ప్రేరణ ప్రవర్తనలోనూ అసలు చూడటానికే బాగోలేదు. మీ కామెంట్స్ ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఏమన్నా ఉంటే నేను సెర్చ్ చేసుకుంటాను. ఆ రకంగా సామానులు తోవటంలో ఏదో చెయ్యి పెట్టినట్టు గౌతమ్ కవర్ చేసేసాడు. నెక్స్ట్ వచ్చి నవీన్కి స్వీట్స్ టాస్క్ అండి. బాగుంది. ఇన్ని రోజులు దొంగతనంగా కంట్రోల్ చేసుకుని తింటా ఉన్నాడు కదా. ఈ రోజైతే డబల్ ధమాకా అన్నమాట. భలే పెట్టారు. కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది. అందులో వాడికి స్వీట్స్ అంటే మహా ఇష్టం కాబట్టి ఫోన్లే పాపం అందరి కోసం సాక్రిఫైస్ చేశారు. అందరూ మర్చిపోయినా బిగ్ బాస్ మర్చిపోలేదు అనిపించింది. అదే రకంగా లడ్డు కావాలా నాయనా అన్నట్టు ఓ పక్కన స్వీట్స్, ఇంకో పక్కన అమ్మ అంటే ఎవరికైనా ఒక సెంటిమెంట్. అందులో నా మమ్మీ చాలా బాగా హింట్స్ ఇస్తున్నారు. గేమ్కి ఏ రకంగా యూజ్ ఉన్నదో అన్నీ కూడా హింట్స్ బాగా ఇస్తున్నారు. ఆ రకంగా ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యిందండి. వాళ్ళ మమ్మీ వచ్చారు. లైవ్లో అయితే చాలాసేపు ఉన్నారు. ఎపిసోడ్లో కాబట్టి కొద్దిసేపే చూపిస్తున్నారు. లైవ్లో చాలాసేపు ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి డిఫరెంట్గా ట్రై చేశారండి మన బిగ్ బాస్. ఇది కూడా చెప్పుకోవాలి కదా. ఎప్పుడు కామన్గా ఉండే గేమ్సే కాదు, డిఫరెంట్గా అని చెప్పినప్పుడు డిఫరెంట్గా పెట్టినప్పుడు కూడా చెప్పుకోవాలి కదా. ఎప్పుడు హౌస్ మేట్స్కి గేమ్స్ ఉంటే ఈసారి అయితే ఫ్యామిలీ మెంబర్స్కి గేమ్స్ ఇచ్చి అందులో విన్ అయ్యింది హౌస్ మేట్స్కి ఇవ్వటం బాగుంది, చాలా బాగుంది. 25 గులాబ్ జామ్స్ వాళ్ళ మమ్మీ ఇవ్వటం బాగుంది డిఫరెంట్గా. ఈ రకంగా నవీల్ అయ్యింది. వీళ్ళు ఏదో టాస్క్ చేస్తున్నారు. అదే అండి పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపుల్లో అక్క చెల్లెల్ని కూర్చోబెడితే అక్కని చూస్తానికి వెళ్ళి చెల్లెని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. ఇదేదో తక్కువలో కాన్సెప్ట్ ఏమీ నచ్చలేదు. ఇది ఏంటో తలకాయ నొప్పిగా ఉంది ఈ కాన్సెప్ట్. ఈ కామెడీ స్క్రిప్ట్ అయ్యేలోపే రోహిణి వాళ్ళ బుడ్డోడు ఎంట్రీ ఇచ్చాడండి. భలే క్యూట్గా ఉన్నాడు. ఆడు మెల్లో వేసిన మైక్ ఇంకా క్యూట్గా ఉంది. అంత చిన్న మైక్ స్పెషల్గా రెడీ చేయటం అంటే ఆ పిల్లోడు గ్రేట్ అయినండో. మొత్తానికే ఆ బాబుని పంపాడు. పంపగానే ఓహో టింగు టింగు అంటే భలే వచ్చాడు. విష్ణుప్రియ చూడగానే అరిసేసిన అరుపుకి ఆ పిల్లోడు భయపడే ఉంటాడు ఖచ్చితంగా. అది మనకు చూపించలేదు కానీ వాళ్ళ మమ్మీ వచ్చారు. నిజంగా రోహిణి అన్నట్టు రోహిణి కన్నా వాళ్ళ మమ్మీనే యంగగా ఫిట్గా కనపడుతున్నారు. తన ఒళ్ళు తీరు ఇదేమో కానీ బాగున్నారు వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ ఇల్లంతా చూశారు. కష్టపడి టీ పెట్టించింది రోహిణి. ఇంకొక విషయం ఏంటంటే రోహిణి బ్యాచ్ మొత్తం కూర్చొని అదేనండి ఆర్ఏటి బ్యాచ్ అని హల్చల్ అవుతుంది కదా. కే బ్యాచ్ ఓ పక్కన అయితే ఆర్ఏటి బ్యాచ్ ఓ పక్కన. మొత్తానికి వాళ్ళ మమ్మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ లాక్కున్నారంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఏ రకంగా ఉంది గేము, ఎవరిది ఎలా ఉందని. మన తేజగాడు ఉన్నాడు కదా, అబ్బో మహాముదురు మొత్తం మీద లాగేశాడు. ఆడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ మీ మమ్మీ రావట్లేదని ఫీల్ అవ్వకు, నేను వచ్చాను కదా, ఏమీ ఫీల్ అవ్వకాను
రోహిణి వాళ్ళ మమ్మీ పాపం సపోర్ట్గా మాట్లాడారు. కానీ తేజ మమ్మీని కూడా పంపించవచ్చు. అంటే పంపించకపోతే టార్గెట్ చేసి ఆ టాస్క్ పెట్టి ఓటింగ్లు వేయించి ఒక బ్యాడ్గా క్రియేట్ చేసి ఫ్యామిలీ వీక్ని ఇలా చేయడం బ్యాడ్ మార్క్ వచ్చేస్తుంది. కాబట్టి బిగ్ బాస్ కూడా తర్వాత పంపించేయచ్చు. ఏంటంటే ఇంత రిమార్కు ఈ సిచ్యువేషన్లో అవసరం లేదు. అది కూడా ఓటింగ్ అనేది ఎవరో ఒకరు బలి అవ్వటం తప్ప అందులో యూజ్ ఏమీ లేదు. నామినేషన్స్కి అయితే ఓకే, కాకపోతే ఇలా ఫ్యామిలీ వీక్లో పెట్టడం చాలా బాగోలేదు. చాలామంది కూడా అనవసరంగా బలిపస్ అయిపోయాడు. ఎప్పుడు కూడా ఈ రకంగా బలిపస్ అయిపోయేది బాగా ఆడి వాళ్ళే బలిపస్ అవుతారు. కాబట్టి అది కూడా ముందే ఎక్క టాస్క్ అయ్యి బ్యాడ్ అవ్వటం, వెంటనే ఇది పెట్టడం, ఇది చాలా బ్యాడ్ ప్లానింగ్ అని మనం అందరం అనుకోవచ్చు. కూల్గా ఉన్న సిచ్యువేషన్లో అయితే అందరూ వేరే రకంగా ఆలోచిస్తారు. ముందే ఎగ్గ టాస్క్ అయ్యి తర్వాత ఈ టాస్క్ పెట్టడం వలని ఇమీడియట్లీగా ఛాన్స్ దొరికేసింది. అందుకని ఇది కరెక్ట్ టైం కాదు. కాబట్టి ఏదో క్షమించేసామనో ఏదేదో కవరింగ్ చేసి తేజ వాళ్ళ మమ్మీని కూడా పంపిస్తారు. నెక్స్ట్ వచ్చి రోహిణి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత ర్యాకెట్లు వస్తాయండి. లవర్స్కి ర్యాకెట్లు వేసినట్టు ర్యాకెట్లు వస్తాయి. పాపం చిన్ని పిల్లోళ్ళలాగా నవ్విల్ నేనే తెచ్చా నేనే చూసా అని భలే క్యూట్గా అన్నాడు. అన్నా కానీ యష్మి అది ఏమీ పట్టించుకోలేదు. ఆ రకంగా యష్మి పేరెంట్స్ వస్తున్నారు అని హింట్ దొరికేసింది అందరికీ. ఫస్ట్ పేరెంట్స్ వచ్చాక తర్వాత ఫుడ్ వస్తుంది. ఈవిడికి స్పెషల్ స్ట్రాటజీ కదా, ఈవిడ తప్పులు చేసినా ఎవరు పట్టించుకోరు. ఈవిడ ఎంట్రీ కూడా స్పెషల్గా ఉండాలి అని సందేశం ఇచ్చే చోట కూడా స్పెషల్గానే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు కూడా ర్యాకెట్లు వేసి హింట్ ఇచ్చారు. ఫుడ్ అంటూ డైరెక్ట్ పంపేశారు. మరి వీళ్ళకి ఏమీ టాస్క్ ఇవ్వరా? వీళ్ళ పేరెంట్స్కి ఏమీ టాస్క్ ఇవ్వరా? డైరెక్ట్ గిఫ్టేనా? ఇది ఎక్కడ న్యాయం బిగ్ బాస్? ఆ రకంగా ఫుడ్ కూడా పంపించేసారు. ఈరోజు లైవ్లో చూసి వాళ్ళకి లైవ్లో అయితే చాలా బోరింగ్గా ఉంటుందిలేండి. ఎపిసోడ్లో చూడొచ్చు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇంకా చెప్పాలి అంటే యష్మి వాళ్ళ ఫాదర్ కన్నా నాగార్జున గారే చాలాసార్లు మగళే అనే ఓడు వినలేకపోతున్నాం. ఏంటి దీని బిహేవియర్కి ఆ మంచి ఓడు కూడా చెడ్డగానే అనిపిస్తుంది అనమాట. అంత సైకోదాల్లాగా ప్రవర్తిస్తుంది కదా. ఆ మగళే అనే ఓడు ఎవరు యూజ్ చేసినా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఈరోజు మరి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇంకా వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేము. ప్రతి ఒక్కటి ఇంత ఉన్నా కానీ అంత క్రియేట్ చేసి చూపించుకోవడం ఒక రకంగా అది గ్రేటే, అది మంచి క్వాలిటీయే. ఇప్పుడు జరగబోయేది అదే. ఇంత ఉంటుందండి, అక్కడ ఎంత చేసి ఎక్స్పోజ్ చేసి చూపిస్తారు ఈ ప్రేరణ యష్మి. ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. నా కామెంట్స్ నా రివ్యూ అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చనివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.